హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఇన్స్టాల్మెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఏ విధంగా షార్ట్ కట్ చేయొచ్చు అనేది మనం ఒకసారి ఈ మోడల్ నుండి డిస్కస్ చేద్దాం. మరి మనం ఫస్ట్ నేర్చుకునే దేని గురించి అంటే కాంపోనెంట్ టెస్ట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. ఈ కాంపోనెంట్ టెస్ట్ లో మనం ఇన్స్టాల్మెంట్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకున్నాం కదా. ఇందులో మనం ప్రాబ్లమ్ ని ఇంత సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూడొచ్చు. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఏ పర్సన్ బారోస్ 2550 rupees to be paid back with compound interest at the rate of 4% per annum by the end of 2 years in two equal yearly installments. హౌ మచ్ విల్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ బి అంటున్నాడు. ఒక వ్యక్తి 2550 రూపాయలను 4% చక్రవడ్డీతో అప్పుగా తీసుకొని ప్రతి సంవత్సరం ఎంతో వాయిదా చొప్పున చెల్లిస్తే 2 సంవత్సరాల్లో అప్పు తీరుతుంది అనేది క్వశ్చన్ కదా. నేను ఒక షార్ట్ కట్ చెప్తా చూడండి. ఇందులో మనం 3-4 మెథడ్స్ వెళ్ళొచ్చు. అందులో ఏది బెస్ట్ అనేది నేను తీసుకుంటున్నా. మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేను ఏదైతే షార్ట్ కట్ తీసుకుంటున్నానో సో ఇది బెస్ట్ మెథడ్ అన్నట్టు, ఓకేనా. సో ఎవర్ గ్రీన్ అన్నట్టు ఏదైనా తీసుకోవచ్చు. నేను తీసుకునే షార్ట్ కట్ ఏంటంటే, సింపుల్ గా ఇక్కడ 4% యొక్క ఫ్రాక్షన్ ని మార్చుకోండి, ఓకేనా. 4% ఫ్రాక్షన్ ఎంత రాసుకోవచ్చు అంటే బై ఎంత రాసుకోవచ్చు, 100. మనం ఫ్రాక్షన్ మార్చుకుంటున్నాం కదా, దాన్ని బై 100 రాసుకోండి. అప్పుడు 4 1 4 ఎంతలు తీసుకోవచ్చు మీరు. సో 25 కట్ చేసుకుంటే నీకు 1/25 ని మనం ఏం రాసుకుంటాం చెప్పండి, 26/25 అని రాసుకుంటాం. ఇప్పుడు ఏదైతే నీకు ఫ్రాక్షన్ ఉందో ఇది ప్రిన్సిపల్ కదా, అందుకోసం మనం ఈ స్టెప్ తీసుకోండి, సింగిల్ స్టెప్ అన్నట్టు. సో 2550 చెప్పండి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి, 2550 ప్రిన్సిపల్. మరి ఇందులో 26 25 లో హైయెస్ట్ ఏంటనేది చూసుకోండి. సో హైయెస్ట్ 26 బై టోటల్ రాసుకోండి, హైయెస్ట్ బై టోటల్ తీసుకోండి. 25 26 వాల్యూ ఎంత అంటే 51. మళ్ళీ సెకండ్ ఫ్రాక్షన్ ఏంటంటే యాస్టీస్ ఫ్రాక్షన్ రాసుకోండి. సో 26/25 యాస్టీస్ ఫ్రాక్షన్, హైయెస్ట్ బై టోటల్ అండ్ యాస్టీస్ ఫ్రాక్షన్ అని తీసుకోండి, ఓకేనా. 51 ఎంతలో పోతుంది అంటే 5 పోతుంది, రైట్. అలాగే 25 ఎంతలో పోతుంది అని అంటే సో 2 తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు వచ్చింది వాల్యూ ఎంత అంటే సో 2 × 26 అంటే 26 స్క్వేర్ వాల్యూ ఎంత 676 ఇంటూ ఎంత అంటే 2 అని తీసుకుంటాం. ఇలా చేస్తే నీకు ఇన్స్టాల్మెంట్ వస్తుంది. చూడండి, ప్రిన్సిపల్ పైన ఈ ఫ్రాక్షన్ సో హైయెస్ట్ బై టోటల్ హైయెస్ట్ ఫ్రాక్షన్ చేస్తే నీకు ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అప్పుడు 2 × 676 అంటే 6 2 12 6 7 4, ఇక్కడ 14 + 1 మనం ఇక్కడ 15 రాసుకోవచ్చు. 12 + 1 ఎంత అంటే సో 1352 అనేది సో మనం ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఆన్సర్ అయిపోతుంది. సో ప్రతి ప్రాబ్లం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎవ్రీ ప్రాబ్లం మనం ఇలా వెళ్ళొచ్చు. బట్ 3 years ఉన్నప్పుడు ఒకలాగా, 2 years ఉన్నప్పుడు ఒకలాగా తీసుకుంటాం. రెండు వేరు మెథడ్ వెళ్తాం. కాన్సెప్ట్ ఇదే, కాకపోతే ఈ ఫ్రాక్షన్ తీసుకునే విధానంలో చేంజెస్ ఉంటాయి, రైట్. ఇప్పుడు అందరు రెగ్యులర్ గా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో సో ఏపీ తెలంగాణలో అందరు ఏమని చెప్తారంటే ఇట్లా చెప్తారు, 4% భిన్నం రాసుకో, ఫ్రాక్షన్ 26/25 అని రాసుకోండి అని చెప్తారు. అప్పుడు దాన్ని 25 ఎంత అంటే 26 రాసుకోవాలి ఫస్ట్ ఇయర్. ఇక్కడ సెకండ్ ఇయర్ కాబట్టి 2 years అన్నాడు కాబట్టి దాన్ని స్క్వేర్ చేయాలి అంటారు. సో 625 అని రాస్తారు. అలాగే 676 అని రాస్తారు స్క్వేర్. ఒకవేళ 3 years అయితే క్యూబ్ చేస్తారు. అలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ 676 కదా, 2 equal ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఈక్వల్ ఉండాలని చెప్పేసి ఇక్కడ చూడండి, ఇది ప్రిన్సిపల్ రేషియో, ఇది అమౌంట్స్ రేషియో, అర్థమైందా, ఇది అమౌంట్స్ రేషియో. అప్పుడు 676 ఒక ఇన్స్టాల్మెంట్, ఇంకోటి కూడా 676 ఉండాలి అని అంటే ఇంటూ 26 చేస్తారు. అది ఇంటూ 26 ఎప్పుడైతే చేస్తారో ఇది కూడా సేమ్ రేషియో అంటే సేమ్ రిలేటెడ్ రేషియో కాబట్టి 26 చేయాలి. అప్పుడు 25 × 26 ఎంత అంటే ఈ వాల్యూ 650గా మారుతుంది. 650 ప్లస్ ఇక్కడ 625 అంటే మనకి ఎంత రాసుకోవచ్చు, సో 1275 రెండు సమ్ చేస్తే అవుతుంది. సో ఇక్కడ చూడండి 650 తీసుకోవచ్చు, 625 అంటే 1275 అవుతుంది. మరి ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇదొక ఇన్స్టాల్మెంట్, ఇదొక ఇన్స్టాల్మెంట్. అప్పుడు 676 ఈచ్ వన్ ఎంత అని తీసుకుంటే నీ ఆన్సర్ అయిపోతుంది. అప్పుడు 1275 యొక్క ప్రిన్సిపల్, సో ప్రిన్సిపల్ వాల్యూ అయినప్పుడు అప్పుడు 2550 అయినప్పుడు మరి 676 వాల్యూ ఎంత అని తీసుకోవాలి. అప్పుడు 1275 కి డబల్ చేస్తే సో 2550 కాబట్టి 676 ని డబల్ చేస్తే 1352 అనేది ఇన్స్టాల్మెంట్, ఈచ్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అంటే మనం ఒకటి తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇది నేను తీసుకునే మెథడ్, ఇదేమో అందరు చెప్పే మెథడ్ వెళ్తారు. మరి
ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మెయిన్ పాయింట్. ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఎంత అంటున్నాం అంటే ఇది మెయిన్ పాయింట్, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఏమనుకోవచ్చు అని అంటే సో 2550 అనేది తీసుకుంటాం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అడిగింది అనుకో, ఇన్స్టాల్మెంట్ కాకుండా నాకు ఇంట్రెస్ట్ అడిగింది అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగితే ఖచ్చితంగా ఏం చేయాలి, అమౌంట్స్ నుండి ప్రిన్సిపల్ అనేది మైనస్ చేయాలి. ఇదే కదా నీకు రావాలి. సో నీకు ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలంటే అమౌంట్స్ నుండి ప్రిన్సిపల్ తీసేయాలి. ప్రిన్సిపల్ నీకు 2550 అనేది నీకు ఆల్రెడీ ఇచ్చిండు, అర్థమవుతుందా? మరి 2550 ఇచ్చిండు, మరి అమౌంట్స్ కావాలి కదా. ఆ అమౌంట్సే ఇగో ఇది హైలైట్ పాయింట్ అవుతుంది. అమౌంట్ ఏమవుతుందంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఉన్నాయో చూడండి, అమౌంట్ 676 ఈ రెండు ఇన్స్టాల్మెంట్ కలుపుకుంటేనే అమౌంట్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో, అర్థమవుతుందా? అందుకోసం ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని ఉంటాయి అవి ఇంటూ 2 చేస్తే, ఒకవేళ 2 ఉంటే 2 చేయండి, 3 ఉంటే 3 చేయండి. ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఉంటే అన్ని ఇన్స్టాల్మెంట్ ని కలుపుకుంటేనే అమౌంట్ గా మారుతుంది. అందుకోసం ఇగో చూడండి, ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఉంటే దాన్ని డబల్ చేస్తే నీకు ఏమవుతుంది అంటున్నా అమౌంట్ అవుతుంది. ఇప్పుడు మీరు అమౌంట్ ఎలా తీసుకుంటారు చెప్పండి, 1352 రూపాయలు కదా ఈచ్ ఇన్స్టాల్మెంట్, దాన్ని మీరు డబల్ చేయండి, అర్థమవుతుందా? డబల్ చేస్తే 2 2 4, అలాగే ఇక్కడ 2 5 10 రాస్తున్నా, అలాగే నెక్స్ట్ 2 3 6 + 1 7, 2 1 2 అంటే అమౌంట్ ఎంత అవుతుంది అని అంటే 2704 అవుతుంది. 2704 అమౌంట్, 2550 అనేది ప్రిన్సిపల్ వాల్యూ. అప్పుడు దీంట్లో ఇది మనం రిమూవ్ చేస్తే నాకు ఏది ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుంది. అప్పుడు అమౌంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం ప్రిన్సిపల్ వాల్యూ తీసేస్తే అది వస్తుంది. అంటే 50 ప్లస్ ఇక్కడ ఇంకో 50 యాడ్ చేసుకుంటే ఎంత మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 50 యాడ్ చేసుకుంటే 600, 600కి 700కి 100 ప్లస్ అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమని చెప్పొచ్చు అని అంటే 154 అని చెప్పొచ్చు. అంటే అది ఇంపార్టెంట్ అవుతుంది. బాగా నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానో అర్థం చేసుకోండి, ఓకేనా? ప్రతి దానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, క్వశ్చన్ ఇన్స్టాల్మెంట్ గురించి ఉంటుంది, బట్ ఇంట్రెస్ట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు నీకు క్వశ్చన్ లో ప్రిన్సిపల్ ఉంటుంది. అమౌంట్ తీసుకోవాలంటే ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని ఉంటే దాన్ని డబుల్ చేస్తే, ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ మనకి ఎంత వచ్చింది, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 1352 వచ్చింది. 1352 వచ్చింది. ఈ మెథడ్ నేను తీసుకునేది, మీరు దీనికే వెళ్ళండి, అర్థమవుతుందా? అన్నిటికీ చేసుకోవచ్చు. ఇదైతే క్యూబ్ దగ్గర పవర్ 4 దగ్గర ఇబ్బంది అవుతుంది, ఇలా కాదు. ఇగో ఇది ఇలా తీసుకున్నాం, రెండు మెథడ్లు యూజ్ చేసినాం కదా, మరి 1352 వచ్చింది కదా, దాన్ని డబుల్ చేస్తే నీకు అమౌంట్ అవుతుంది. అమౌంట్లోకి వెళ్ళి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది అని తీసుకున్నాం. మరి దీంట్లో మనం ఒక ఫార్ములా కాన్సెప్ట్ చెప్పలేదు కదా, అంటే ఇప్పుడు నీ ఆన్సర్ ఎంత, 1352 అనేది ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. మరి దీంట్లో మనం ఒక ఫార్ములా కాన్సెప్ట్ చెప్పలేదు కదా, ఆ ఫార్ములా కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ ఫార్ములా కాన్సెప్ట్ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి చెప్తున్నా, నెక్స్ట్ షార్ట్ కట్ వెళ్ళిపోతాం. ఫార్ములా కాన్సెప్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు ఇన్స్టాల్మెంట్ బై 1 + r/100 పవర్ ఎంత అంటే n అన్నట్టు తీసుకుంటాం. సో ఇది మనం ఇలా +1 అలా తీసుకుంటాం. ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 2550 అనేది ప్రిన్సిపల్ కదా, ఈ క్వశ్చన్ నాకు ఇన్స్టాల్మెంట్ కావాలి కదా. 4% ఫ్రాక్షన్ మనకి ఎంత వచ్చింది చెప్పండి. 4% ఫ్రాక్షన్ మనకి ఎంత వచ్చిందంటే 26/25 వచ్చింది కదా. అప్పుడు దీన్ని 26/25 అని రాసుకుంటున్నా. మరి 26/25 రాస్తే సరిపోదు. ఎన్ని ఇయర్స్ అన్నాడు, 2 ఇయర్స్. అంటే 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ వరకు హైయెస్ట్ గా రాసుకోండి. మళ్ళా అదే 26/25 తీసుకుంటే 1 ఇయర్ గా రాసుకోవాలి. అంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని టైమ్స్ 1 2, 2 ఇయర్స్ ఉంటే 1 2 రావాలి, 3 ఇయర్స్ ఉంటే 1 2 3 రావాలి, ఓకేనా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే నీ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 2550 అని రాసుకున్నాం, కరెక్టే. ఇది ప్రిన్సిపల్ ఇన్స్టాల్మెంట్ అన్నట్టు. అప్పుడు 625 అని రాసుకోవచ్చు కదా దీన్ని. సో 2550 ఈక్వల్స్ టు, సో ఇన్స్టాల్మెంట్ అలాగే రాస్తున్నా. 26 స్క్వేర్ ఎంత అంటే 676/625 అని రాస్తున్నా. ఎంత రాస్తున్నా, 676/625. అలాగే ఇన్స్టాల్మెంట్ బై ఏం రాస్తున్నా అంటే సో 26/25 అని రాస్తున్నా, ఓకేనా? ఇప్పుడు మనం అదే 2550ని ఇది ప్రొసీజర్ ఫార్ములా కాన్సెప్ట్. సో 625 రివర్స్ అవుతుంది కాబట్టి 625 ఇంట్రెస్ట్ బై ఏం రాసుకోవచ్చు అంటే 676 ప్లస్ 25 ఇంట్రెస్ట్ బై ఏం రాసుకోవచ్చు అంటే 26. ఇప్పుడు 2550 అనేది రాసుకుంటున్నా కదా. మరి ఎల్సిఎం ఏమైతుందంటే 676 అవుతుంది. ఎల్సిఎం 676 అవుతుంది. ఇది ఎలాగో సేమ్ కాబట్టి 625 ఇంట్రెస్ట్ అని రాస్తున్నా. మరి ఇది 26 × 20 చేయాలి కదా, 26 × 26 అవుతుంది కాబట్టి అదే 26 × 25 650 ఇంట్రెస్ట్ అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ మనకి ఏమవుతుంది అని అంటే, సో చూడండి 2550 ఈక్వల్స్ టు 625 675 ఎంత అంటే 1275 అవుతుంది ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్. సో ఇన్స్టాల్మెంట్
ఇన్స్టాల్మెంట్ బై ఎంత అంటే 676. అప్పుడు దీంతో క్యాన్సిల్ చేస్తే ఇది డబల్ అవుతుంది. అప్పుడు ఇన్స్టాల్మెంట్ రావాల్సి వస్తే 676 క్రాస్ మల్టిప్లై కదా, క్రాస్ మల్టిప్లై కాబట్టి ఇంటూ 2 తీసుకుంటే 1352 అనేది ఈచ్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. ఓకేనా, ఇది 1352 ఈచ్ ఇన్స్టాల్మెంట్ అని తీసుకోవాలి. ఇది మనం ఫార్ములా కాన్సెప్ట్. ఇది మూడోది కదా ఇప్పుడు మనం చెప్పింది. మూడోది చూడండి, ఇక్కడ నేను ఇది ఫస్ట్ చెప్పిన, ఇది సెకండ్ చెప్పిన, ఇది ఫస్ట్ సెకండ్ మెథడ్. కానీ ఇది మనం గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాల్మెంట్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు మల్టిప్లై చేస్తే అమౌంట్ గా మారుతుంది, మైండ్ లో పెట్టుకోండి అది. ఓకేనా, అలాగే మూడో కాన్సెప్ట్ ఏంటంటే ఫార్ములా. నాలుగోది కూడా వెళ్ళొచ్చు మీరు ఎట్లా, 2 ఇన్స్టాల్మెంట్స్ అంటే 100 మనం 100 అనుకుని కూడా వెళ్ళొచ్చు. అప్పుడు దీనిపైన మనం ఎంత పర్సెంట్ అంటే 4% అనేది తీసుకుంటాం. ఓకేనా, అప్పుడు 204 వస్తుందండి. ఇక్కడ ఎంత 204 కి 100 అయితే అంటే ఇది అమౌంట్ అన్నట్టు. ఈ అమౌంట్ కి ఇన్స్టాల్మెంట్ అయినప్పుడు అప్పుడు మన దగ్గర ఉన్న ఈ 2550 ప్రిన్సిపల్ కదా ఇది, దీన్ని మనం దేంట్లో మార్చాలి, అమౌంట్ లోకి మార్చండి. అప్పుడు మనం 26/25 అని 26/25 అని అలా తీసుకుంటే నీకు అమౌంట్ వస్తుంది, అంతే కదా. ఆ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ని ఈ అమౌంట్ కి ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే నీకు అదే వాల్యూ వస్తుంది. ఓకేనా, అలాగే నీ వాల్యూ వస్తుంది. ఈ అమౌంట్ కి ఎంత అంటే ఈ 100 ఇన్స్టాల్మెంట్ అనుకుంటాం, మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఇది మనం ఇన్స్టాల్మెంట్ అనేది 100 అని అజ్యూమ్ చేసుకుంటాం, మనమే అనుకోవాలి. అర్థమవుతుందా, 100 అనుకుంటే నాకు 204 గా అయింది అన్నట్టు. 100 అనుకుంటే 204 అయితే 204 కి 100 అయినప్పుడు అమౌంట్ కి ఎంత అనేది అది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, బట్ అది అవసరం లేదు. ఓకేనా, అంటే మీకు ఏంటంటే ఎన్ని మెథడ్స్ చేయొచ్చు అని మనకు తెలియజేయడానికి తప్ప వేరే ఉద్దేశం కాదు. ఓకేనా, ఇలా వెళ్ళొచ్చు, బట్ ఇది అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ అమౌంట్ లోకి మార్చాలి, అది అవసరం లేదు. ఇది ఫార్ములా, ఇది అవసరం లేదు నీకు. ఇక్కడ ఈ మెథడ్ ఉంటుంది, ఈ మెథడ్ కూడా నీకు అవసరం లేదు. నీకు అవసరం ఉన్నది ఈ కాన్సెప్ట్, నేను చెప్పింది కాన్సెప్ట్. ఇక్కడ ప్రిన్సిపల్ ఒకవేళ ఇంట్రెస్ట్ అడిగితే అమౌంట్ లోకి వెళ్ళి మైనస్ చేయాలంటే అమౌంట్ ను ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఉంటే అన్ని ఇన్స్టాల్మెంట్ ని మల్టిప్లై చేయడం నీ కాన్సెప్ట్. ఓకేనా, ఇవి రెండు ఫాలో అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే చేస్తాం. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. The equal annual installments which clears the debit of 6720 rupees in 3 years at 16.2/3% per annum compounded is అంటున్నాడు. ఇక్కడ ఈ 7620 రూపీస్ 16.2/3% చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో తీర్చడానికి చెల్లించవలసిన సమాన వార్షిక వాయిదా ఎంత అంటే ఇది 3 years కదా. ఈ 3 years మీకు చెప్పేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నేను తీసుకునే షార్ట్ కట్ ఒక్కసారి చూద్దాం. 16/2/3 ఇచ్చింది కదా. 16/2/3 ఫ్రాక్షన్ ఎంత రాస్తాం, 1/6. 1/6 ని ఏం రాస్తాం, 7/6. అర్థమవుతుందా, అంటే ఇక్కడ 7/6 అని రాస్తాం. ఎంత రాస్తాం, 7:6. మనం 2 years లో ఇంతకుముందు ఒక మెథడ్ తీసుకున్నాం, మరి 3 years లో ఏం చేస్తామంటే ఇదే ప్రిన్సిపల్ పైన చూడండి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు, 7. ఇక్కడ 7620 అన్నట్టు, 6720 కాదు, 7620 ఇది. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం మార్చుకోండి. 7620 రాస్తున్నా కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు ఫ్రాక్షన్ ఇక్కడ హైయెస్ట్ బై టోటల్ మళ్ళీ ఐస్టిస్ ఫ్రాక్షన్ అని చెప్పిన, బట్ ఇక్కడ ఇలా కాదు, మనకు 3 రేషియోలు ఉండాలి. అంటే మనం అన్నాం కదా A² AB B². 3 years లో ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతాం. ఓకేనా, ఈ కాన్సెప్ట్ 3 years కి సంబంధించింది. అప్పుడు A² అంటే ఇక్కడ 49 ఉండాలి, B² అంటే ఇక్కడ మనం 36 ఉండాలి, మళ్ళీ మధ్యలో 7 × 6 42 ఉండాలి. ఇలా 3 రేషియోస్ ఉండాలి. ఓకేనా, అలా తీసుకుంటే ఇప్పుడు 7620 పైన హైయెస్ట్ ఏది ఇందులో. ఇప్పుడు ఇంతకుముందు బిఫోర్ ఏంటంటే సింపుల్ గా ఇట్లా వెళ్ళిపోయినా 2 years అయితే 7620 పైన హైయెస్ట్ ఎంత 7 బై టోటల్ ఎంత 13, మళ్ళీ 7/6 అనేది యాస్టీస్. ఇది ఏంటంటే 2 years అన్నట్టు. ఓకేనా, 3 years కాన్సెప్ట్ లో వెళ్ళాలి. ఓకే, 49 అనేది హైయెస్ట్. మళ్ళా ఇందులో 49 హైయెస్ట్. ఈ మూడింట్లో చూడాలి, అక్కడేమో 76 పైన వెళ్ళిపోతున్నాం. ఇలా 49 తీసుకోవాలి. 49 బై హైయెస్ట్ బై టోటల్ అన్నట్టు. టోటల్ అంటే ఈ మూడింటి టోటలే, మళ్ళీ ఈ మూడింటి టోటలే రావాలి. 40 80 + 30 110 110 + 1 ఇక్కడ 15 125 + 2 127. సో టోటల్ 127. మళ్ళీ యాస్టీస్ ఫ్రాక్షన్ అంటే 7/6 రాసుకోవాలి. సో 7/6 ఫ్రాక్షన్ రాయాలి. ఓకేనా, 2 years లో ఇలా వెళ్తాం, 2 years లో ఇలా వెళ్తాం. ఇక అయిపోయింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్ని అట్లనే వెళ్ళచ్చు. అప్పుడు మనం 6 తోటి కట్ చేస్తే 6 × 12 = 72, అలాగే 6 × 1 = 42, 0కి 0, 1 to 7 ఎంతలో పోతుందంటే 10. అప్పుడు నీకు ఇక్కడ 7² × 7 అన్నట్టే కదా, 7³ అన్నట్టే కదా ఇవి రెండు. అప్పుడు 10 × 7³ ఎంత అంటే 343. దాన్ని 3430 అనేది నువ్వు ఇన్స్టాల్మెంట్ కింద నీ ఆన్సర్ రాసుకుంటావు. ఇవి ఇంత సింపుల్ గా వెళ్తాం అన్నట్టు. 35 ఇక్కడ 3430 అనేది ఆప్షన్ ఏలో ఉంది, ఆ ఆప్షన్ రైట్ అవుతుంది.